క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను కింద పడినను తిరుగులేత్తును. దేవుడి వాక్యం దించును గాక. ఆమేన్. అవునండి, ఇక్కడ మీకా భక్తుడు చెప్తున్నాడు, నా శత్రువా నన్ను పట్టి అతిశయపడద్దు, నేను కింద పడిన తిరిగి లెగుస్తానని. చాలాసార్లు మనం పడిన స్థితిలో ఉన్నప్పుడు, కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, అపజయాల్లో ఉన్నప్పుడు, ఆపదల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు ఎక్కువగా ఎవరు సంతోషిస్తారంటే మన శత్రువులండి. మన శత్రువులు దాన్ని చూసి సంతోషిస్తారు. బాగా అయింది, వీళ్ళు అన్ని విషయాల్లో పడిపోయారు, ఆర్థికంగా పడిపోయారు, కుటుంబంగా పడిపోయారు, అన్ని విషయాలు పడిన స్థితిలో ఉన్నారు, వీరిని చూసి నాకు ఇప్పుడు సంతోషంగా ఉందని మన శత్రువు మనల్ని బట్టి ఏం చేస్తుంటారు, సంతోషిస్తారు. మీకా భక్తుడు ఆ యొక్క శత్రువుకి చెప్తున్నాడు, నా శత్రువా నేను పడిపోయానని నన్ను బట్టి నువ్వు అతిశయపడద్దు, నేను కింద పడ్డానేమో కానీ నన్ను లేపుటకు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేది. ఈరోజు ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో, ఎవరైతే నిందిస్తున్నారో, నువ్వు ఏమీ లేని స్థితిలోకి వెళ్ళడం చూసి ఎవరైతే సంతోషిస్తున్నారో వారిని బట్టి నువ్వు కృంగిపోవద్దండి. వారి ఎదుట నువ్వు ఏ స్థితిలో అయితే పడిపోయావో, ఏ విషయంలో అయితే అపచేపాలయో ఆ విషయంలో దేవుడు నిన్ను లేవనెత్తేవాడుగా ఉన్నాడు. కాబట్టి పడిన స్థితి నుంచి దేవుడు నిన్ను లేపుతున్నాడు, కృంగిన స్థితి నుంచి దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఏ శత్రువు అయితే నిన్ను బట్టి అతిశయపడుతుందో ఆ శత్రువు ఎదుటే దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు, నిన్ను నడిపించబోతున్నాడు, నిన్ను గొప్ప చేయబోతున్నాడు. కాబట్టి నీ శత్రువు నిన్ను బట్టి అతిశయపడిందని కృంగిపోక, నీ శత్రువు ఎదుటే పడిన స్థితి నుంచి దేవుడు నిన్ను లేపువాడు ఉన్నాడు. కాబట్టి నీ చేయి దేవుడికి ఇచ్చి పడిన ప్రతి స్థితి నుంచి లేవనెత్తిబడి అన్ని విషయాలు బ్లెస్ చేయబడు. అటు రీతిగా దేవుడు నిన్ను నీ శత్రు ఎదుట నేను బ్లెస్ చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడమైన మా ప్రేమకు తండ్రి యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారిని బట్టి అతిశయపడుతున్న శత్రువులు ఎదుట నీ బిడ్డను మీరు తలగా నిలబెట్టి నీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.